నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో నిజాంపేట జలదిగ్బంధంలో చిక్కుకుంది. అపార్ట్మెంట్ సెల్లర్లు అన్ని చెరువులను తలపిస్తున్నాయి. వరద నీరును బయటకు పంపే ప్రయత్నం చేస్తున్నా ఇంకా ఎక్కడ చూసినా నీరే కనిపిస్తోంది. దీంతో నిజాంపేట వాసుల ఇక్కట్లు ఇప్పట్లో తీరేలా లేవు. ప్రస్తుతం అక్కడి తాజా పరిస్థితి మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. 4 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలకు ఇంకా నీళ్లలోనే ఉన్నాయి చాలా అపార్ట్మెంట్లు. పైగా చివరన ఉన్నటువంటి అపార్ట్మెంట్ల నుంచి నీళ్లు తీసే ప్రయత్నం కొనసాగే పరిస్థితి లేదు. పైనుంచి వస్తున్నటువంటి నీరంతా కూడా ఇక్కడికే వచ్చి చేరుతుంది. దాంతో 4 రోజులుగా నిండు కుండలా మారినటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్లలోకి కిందికి వచ్చే పరిస్థితి లేదు. ఇక్కడ వాళ్ళు పైనే 4 రోజులుగా ఉంటున్నారు. తాగడానికి నీళ్లు లేవు, వాడుకోవడానికి నీళ్లు లేవు, కనీసం నిత్యావసర సరుకులు కూడా తెచ్చుకునే పరిస్థితి లేదు. దాంతో ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. కనీసం వాళ్ళతో మనం మాట్లాడేందుకు కూడా ఛాన్స్ లేకపోవడంతో గోడెక్కి పైనుంచి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. నిజంగా మీరు బయటికి వెళ్ళి ఎన్ని రోజులు అవుతుందండి? మేము బయటకు వెళ్ళి 4 రోజులు అవుతుందండి. ఇంతవరకు మాకు బయటకు వెళ్ళడానికి పిల్లలను తీసుకొని వెళ్ళాలంటే భయానికి ఇక్కడే ఉండాల్సి వస్తుంది. మేమైతే మాకు ఆహార పదార్థాలు అయితే అందుతున్నాయి, కానీ మాకు అది కాదుగా సొల్యూషన్ కావాలి. పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఒకటి కావాలి. ఇక్కడి నుంచి వెళ్ళడానికి ఏదో ఒకటి. 5 రోజుల నుంచి లోపలే ఉన్నామంటే అర్థం చేసుకోండి మా పరిస్థితి ఎంత ఘోరంగా ఉందనేది. ఆఫీసులకి అయితే సెలవు పెట్టుకుని ఉంటున్నాం కానీ ఎన్ని రోజులు? ఇప్పటికి 5 రోజుల నుంచి పైనుంచి వస్తూనే ఉంది, కానీ ఇక్కడికి వచ్చి ఏ విధంగా దీన్ని బయటికి పంపించాలనేది మాత్రం ఎవరైతే మాట్లాడింది పరిస్థితి అయితే లేదండి. పిల్లల పరిస్థితి ఎలా ఉంది? ప్రత్యేకంగా ఇంకా మీ మహిళలకు కూడా ఇప్పుడు మగవాళ్ళంటే ఏదో రకంగా అడ్జస్ట్ అవుతుంటారు, ఎలా అనిపిస్తుంది? మాకైతే ఘోరంగానే ఉందనండి. ఎప్పుడు తగ్గుతారు? వర్షం పడిందంటే గుండెల్లో రైలు పరిగెడుతుంది, ఇంకా మునిగిపోతుందేమో, చెరువు పగులుతుందేమో అని ఆలోచించుకుంటే ఇలాగ చూసుకుంటా గడిపేస్తున్నాం, కానీ బయటకు వెళ్ళే ధైర్యం అయితే చేయలేకపోతున్నాం. పిల్లలుగా అయితే మాత్రం వాళ్ళని కట్టడి చేయడం ఇంకా కష్టంగా ఉంది. కిందకి వెళ్ళి సార్ మీరు చెప్పండి, ఒకవైపు డ్యూటీలకు వెళ్ళాలి, డ్యూటీలకు వెళ్ళకపోతే అక్కడ ఇబ్బంది, ఇక్కడ ఉంటే ఇల్లు పరిస్థితి ఏంటి అనేది ఒక గందరగోళమైనటువంటి పరిస్థితి. ఏం చేస్తున్నారు అసలు? అంటే 5 రోజులుగా నీళ్లు మొత్తం నిండిపోతున్నాయి. పైగా అపార్ట్మెంట్ కూడా ప్రమాదంలో పడిపోతుంది. 4 రోజులు 5 రోజులుగా నీళ్లతోనే పిల్లర్లు తడిసిపోతే కొంత డేంజర్ అని కూడా చెప్తున్నారు. ఆఫీసులకి వెళ్తున్నాము, మాకు ఫోన్లు వస్తున్నాయి, మళ్ళీ తిరిగి వెనక్కి రావాల్సి వస్తుంది. ఆఫీస్లో అంటే చెప్తున్నాం, కానీ వాళ్ళు ఎంతవరకైనా మాకు సెలవులు ఇవ్వడానికి అవకాశం లేదు. కాబట్టి ఎట్లాగో శాలరీ పోతుంది, అటు మాకు ఉండి కూడా తృప్తి ఏం లేదనమాట. 4 రోజుల నుంచి వాటర్ వస్తున్నాయి, ఇక్కడ స్టాక్ అవుతున్నాయి, మూవింగ్ స్లో ఉంది. జేసీబీ వాళ్ళు వస్తున్నారు, చూస్తున్నారు, అది చేయండి అని అనగానే వాళ్ళు భయపడి వెనక్కి వెళ్ళిపోతున్నారు. పరిస్థితి ఇట్లాగే ఇంకో 4 రోజులుగా అట్లానే ఉంది, కానీ ఇది ఎప్పటికీ వాటర్ క్లియర్ అవుతుంది అనేది ఎవరికి తెలియట్లేదు. ఇప్పుడు మిలిటరీ వచ్చిందని అన్నారు, ఫోర్స్ వచ్చిందని అన్నారు, అందరూ అక్కడే ఉంటున్నారు, కానీ ఈ రోడ్ నెంబర్ 10 పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. ఈ రోడ్ నెంబర్ 10లో మాత్రం పరిస్థితి ఎంత దారుణంగా ఉందనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది మేడం. కిందికి వాటర్ వచ్చి చేరుతున్నాయి, అపార్ట్మెంట్ కూడా డేంజర్లో పడిపోతున్నటువంటి పరిస్థితి. ఏమనిపిస్తుంది నిజంగా ఈ పిల్లర్లు తడిసిపోతున్నాయి, బలంగా లేకుండా బలహీనతకు చేరుకుంటే అపార్ట్మెంట్ పరిస్థితి ఎలా ఉంటుంది? మీరు నిజంగా సురక్షితంగా ఉన్నామనుకుంటున్నారా? రాత్రంతా నిద్రపోయారా? కంటి మీద కొనుక్కుందా? రాత్రంతా నిద్ర లేదండి. ఏదో క్యాండిల్స్ పెట్టుకొని వర్షాన్ని చూసి మధ్యలో లేచి చూసుకుంటా ఎన్ని వరకు వస్తున్నాయి, మునిగిపోతుందా ఏంటా అని. ఆల్రెడీ ఆ రోజు వచ్చిన ఫోర్స్కే వెనకాల సొరం కూడా తూలిపోయింది. ప్లస్ ఇప్పటికీ 4 days నుంచి వాటర్ స్టార్ట్గా ఉన్నాయి. ఇంకా ఈ పిల్లర్స్ ఆల్రెడీ కొన్ని చోట్ల వింటా ఉన్నాము, పిల్లర్స్ కుంగుతున్నాయి అని చెప్పి. దానితోడు ఇంకా అదొక భయం తయారవుతుంది. నిద్ర ఉండట్లేదు, ఏదో ఇస్తున్నారు, తింటున్నాం, ఇంకా అక్కడికి వెళ్ళలేక ఇక్కడే ఉండాల్సి వస్తుంది. కరెంటు కూడా ఎప్పుడు వస్తుంది? ఈ వాటర్ పోతే కానీ కరెంటు రాదు. దానికోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. అందరూ రమ్మంటున్నారు, కానీ ఎటు వెళ్ళలేని పరిస్థితిగా ఉంది మాది. మహిళలు కావచ్చు, ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడుతున్నారు. జనరల్గా రోజు మీ షెడ్యూల్ ఎలా ఉంటుంది? ఇప్పుడు ఎలా మారిపోయింది? షెడ్యూల్ ఎలా ఉంటుందండి? పొద్దున్నే లేవటం, పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్ళటం, వాళ్ళని తీసుకురావటం, ఏమైనా అవసరం ఉంటే బయట నుంచి ఏమైనా గ్రాసరీస్ కొనుక్కురావటం, మిగతా ఏదైనా బిల్ కట్టే పనులు కానీ ఏమైనా ఉంటే చూసుకోవడం, యాజ్ ఎ హౌస్ వైఫ్ కింద ఇవన్నీ ఉంటాయి. సో సడన్గా షెడ్యూల్ చేంజ్ అయిపోయిందండి. పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్ళడం ఇబ్బంది అయిపోతుంది. ఈ 2 రోజులు హాలిడేస్ ఇచ్చేశారు, బట్ మండే నుంచి స్కూల్స్ ఉంటాయంటున్నారు. ఈ రకంగా నీళ్లు ఉంటే పిల్లల్ని ఎగ్జామ్స్ ఎట్లా రాయించాలి, స్కూల్కి ఎట్లా తీసుకెళ్ళాలి, పెద్ద సమస్య అయిపోయింది. కిందకి రావాలంటేనే భయం వేస్తుందండి పిల్లల్ని తీసుకొని. ఈ నీళ్ళలో కొన్ని చిన్న చిన్న చేపలు, పాములు లాంటివి కూడా కనబడుతున్నాయి, పాములు కూడా. సో ఇంకా భయం వేస్తుంది పిల్లల్ని తీసుకురావాలంటే. ఫస్ట్ మాకు ఆహార పదార్థాలు వాటన్నిటికంటే సార్ ఈ నీళ్ళు ఎట్లా డ్రైన్ అవుట్ చేస్తారో అది ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాం మేము. 4 రోజులు అయింది కరెంటు కూడా లేక, ఇవాళకి 5వ రోజు మాకు పవర్ లేక. ఫైర్ ఇంజన్లు అన్ని బయట ఉన్నాయండి. అవి వచ్చి ఆ రోడ్ నెంబర్, ఆ సిమెంట్ రోడ్ ఎక్కి ఈ వాటర్ అంతా ఇంకొంచెం స్పీడప్గా బయటికి పంపిస్తే బాగుంటుందని మా ఆలోచన. బట్ వచ్చిన 3-4 ఫైర్ ఇంజన్లు బయట ఆగిపోయి వాళ్ళు అక్కడ రెస్ట్ తీసుకుంటారు, కానీ
కొంచెం ఇటు సైడ్ నుంచి అటు పక్కకి వెళ్ళి వాటర్ ఇంకొంచెం స్పీడ్గా బయటికి తీయడానికి అవకాశం ఉంటే అట్లా ఏదైనా ఏర్పాటు చేస్తే ఇంకొంచెం తగ్గుతాయి కదా మాకు. వీళ్ళు చెప్తున్నటువంటి బాధ మనకు స్పష్టంగా అర్థమవుతుంది. 5 రోజులుగా కరెంటు లేదు, ఇంట్లో చిన్న పిల్లలు ఫ్యామిలీస్తో వాళ్ళు ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. అయినా వాళ్లకు ఇప్పటి వరకు ఒక ఉపశమనం అనేది దొరకడం లేదు. ఏదో కొంత బతకడానికి తింటున్నటువంటి పరిస్థితి వాళ్ళకి కనిపిస్తుంది తప్ప ఎంత దారుణంగా ఉన్నది అర్థమవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్లలో ఎక్కడ కూడా కరెంట్ సప్లై లేదు. దాంతో వాళ్ళు పడుతున్నటువంటి ఇక ఇబ్బందిని చెప్పలేదు. వాళ్ళే ఎన్ని రకాలుగా పడుతున్నాం అనేది స్పష్టంగా చెప్తున్నారు. ఇక ఇక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్లలో మొత్తం కూడా నీరు చేరిపోయాయి. అయినప్పటికీ ఇటు నుంచి వాటర్ వెళ్ళిపోతే మాత్రం ఈ ఇబ్బంది ఉండదని చెప్తున్నారు. రోజు పిల్లలను చదివించుకోవడం, స్కూల్కు పంపడం, డ్యూటీలకు వెళ్ళడం షెడ్యూల్ ఉంటుంది. కానీ ఒక్కసారిగా జీవితాలు మొత్తం మారిపోయాయి. చీకటి గదుల్లో ఉండాల్సినటువంటి పరిస్థితి. ఇక అటు వెళ్తున్నటువంటి ఫ్లోలో అంటే పైనుంచి చూస్తూనే ఉన్నారు ఏం జరుగుతుంది ఏంటి అనేది. 24 గంటలు ఇంటిని కనిపెడుతూ నీళ్ళు ఏమైనా పైకి వస్తాయా, తమకేమైనా డేంజర్ ఉందా అంటూ వాళ్ళు చెక్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. కంటి మీద కునుకు లేకుండా వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. మా పరిస్థితి ఏంటి ఇలా అయిందనే ఒక మనోవేదనలో ఫ్యామిలీస్ అంతా కూడా కనిపిస్తున్నారు. వాళ్ళంతా కూడా ఒక గందరగోళమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. చెప్పలేనటువంటి మనోవేదనతో కనిపిస్తున్నటువంటి పరిస్థితి. పొద్దున్నే బయటికి రావడము, వాళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితులు అంటే నీరు పెరుగుతుందా, నీరు తగ్గుతుందా, వర్షం వస్తుందా, మా అపార్ట్మెంట్లో నీళ్ళు ఎప్పుడు పోతాయి అనేది కనిపిస్తుంది. మనకు ఆ ఫ్లో కూడా స్పష్టంగా అర్థమవుతుంది. మనం ఎండింగ్లో ఉన్నాము, ఆ ఫ్లో వస్తూనే ఉంది. ఇంకా ఈ ఫ్లో తగ్గాలి, ఇక్కడ నుంచి నీళ్ళంతా కూడా వెళ్ళిపోవాలి. ఈ పరిస్థితి మాత్రం ఇప్పట్లో తగ్గిపోయేలా లేదు. ఎందుకంటే వర్షాలు 28వ తేదీ వరకు కూడా వస్తాయని చెప్పినటువంటి నేపథ్యంలో ఇక వీళ్లకు ఒక రిలాక్సేషన్ అనేది ఏంటి అనేది అర్థం కావడం లేదు. ఒకవైపు కింద ఉన్నటువంటి పిల్లర్లు కూడా పూర్తిగా తడిసిపోతున్నాయి. 5 రోజులుగా మొత్తం ఇందులో నీళ్లు ఉండడంతో ఒకవైపు వాళ్ళకు కొంత అటు జ్వరాలు కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. తుమ్ములు దగ్గులతో వాళ్ళంతా కూడా ఇబ్బందులు పడుతున్నారు. వైద్య సాయం కానీ ఇటు చివరన ఉన్నటువంటి వాళ్లకు అటు ఫైర్ ఇంజన్లు వీళ్ళెవరు కూడా వచ్చే పరిస్థితి మనకు కనిపించడం లేదు. కెమెరా పర్సన్ మనోహన్ రెడ్డితో రాజు, ఎన్టీవీ.